హాయ్ అండి. నేను మీ జీఎన్ఆర్. మీరు చూస్తున్నారు జీఎన్ఆర్ వ్యూస్. మనం ఈ ఛానల్‌లో మాక్సిమం మూవీ ట్రైలర్ రివ్యూస్ గానీ, తర్వాత మూవీ రివ్యూస్ గురించి మాక్సిమం మాట్లాడుకుంటామండి. సో, ఈరోజు నేను 'సైంధవ్' ట్రైలర్ గురించి మాట్లాడదామని మీ ముందుకొచ్చా. సో, ఫస్ట్ టైమ్ మన ఛానల్‌కి వచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని. ఎందుకంటే చాలా మందికి రీచ్ వస్తదండి. సో, ట్రైలర్ చూస్తూ మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇగ వీడియో చూస్తూ మనం మిగతాది ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం క్లియర్‌గా. సో, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నానండి వీడియో నా ల్యాప్‌టాప్‌లో స్టార్ట్ చేస్తూ, అది చూస్తూ నేను మీతోటి మాట్లాడుతుంటా అండి. సో, ఇప్పుడే చిన్న పాప వెంకటేష్ గారి మేనరిజంతో ఎంట్రీ ఇచ్చింది. దెన్ సన్‌షైన్. ఇంగ్లీష్ మ్యూజిక్ బావుందండి ఇది. చాలా 'నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్' అని మూవీ తీసింది గూడా. వెంకటేష్ గారిది మాస్ అంటే మనం ఆ ఫైట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బావున్నట్టు అనిపిస్తున్నాయి. అంటే చాలా వరకు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఉన్నట్టున్నాయి ఈ మూవీ మొత్తంలో గూడా. అండ్ మీరు కరెక్ట్‌గా గమనిస్తే పాప వాయిస్ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తూ వెంకటేష్ గారి ఫైట్ సీన్స్ ఎక్కువ చూపిస్తున్నారు. అంటే ఎక్కడో ఇండైరెక్ట్‌గా వెంకటేష్ గారు ఈ చేస్తున్న ఫైట్ సీన్స్ అంతా గూడా పాపకి రిలేటెడ్ ఏదో ఇష్యూ గురించి ఫైట్ సీన్స్ ఉన్నాయా అని ఇండైరెక్ట్ ఏమైనా లింక్ క్రియేట్ చేస్తున్నారా? మనకేమైనా మెసేజ్ ఇస్తున్నారా? అన్నది కొంచెం మనం ఆలోచించాల్సిందండి ఇక్కడ. సో, పాప కామెంట్స్ గూడా మనం గమనిస్తే, "మా నాన్న సూపర్ హీరో. మా నాన్న ఉంటే నాకేమి కాదు" అన్న కామెంట్స్ అండ్ ఈ ఫైట్ సీన్స్ ఇవి రిలేట్ చేసుకుంటూ మనం చూస్తే మాత్రం సమ్ లింక్ అయితే ఉందనిపిస్తుంది నాకు. ఇక్కడి వరకున్న దాంట్లో. ఓకే. పాప ఇప్పుడే కళ్ళు తిరిగి పడిపోయిన ఆ పోర్షన్ చూపిచ్చారు. సో, పాపకేదో వ్యాధి ఉందని చెప్పారండి ఇప్పుడే. సో, నరాలకు సంబంధించింది ఏదో వ్యాధి ఉందని. సో, స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ అనేదో. సో, దాని గురించి ఉన్నట్టుంది మిగతాది. సో, మిగతాది చూద్దామండి. ఇంక కంటిన్యూ చేద్దాం వీడియోని. పాపకి టైం గూడా ఎక్కువ లేదంటున్నారు. సో, ఓకే. సో, పాపకున్న ఈ డిసీజ్ కోసం వాళ్ళకి ఇంజెక్షన్ కావాలి. ఆ ఇంజెక్షన్ వాళ్ళకి అయ్యే కాస్ట్ వచ్చి 17 క్రోర్స్. సో, ఇప్పుడు ఆ 17 క్రోర్స్ ఇంజెక్షన్‌ను వెంకటేష్ గారు ఎలా తీసుకొస్తారు? ఆ పాపకి ఉన్నది తక్కువ టైం అని గూడా ఇందాక డాక్టర్ చెప్పారు. సో, ఉన్న తక్కువ టైంలో ఆ ఇంజెక్షన్ ఎలా సంపాదిస్తారు? 17 క్రోర్స్ కాస్ట్ అయ్యే ఇంజెక్షన్. సో, మనకి అందుకే ఇందాక స్టార్టింగ్‌లో గూడా మనం గమనిస్తే, మా నాన్న సూపర్ హీరో. మా నాన్న ఉంటే నాకేమి కాదని పాప స్టేట్మెంట్స్. ఇప్పుడు ఈ 17 క్రోర్స్ ఈ ఇంజెక్షన్ కావడం. సో, ఇవన్నీ కోరిలేట్ చేసుకుంటే మనకిప్పుడు ఈ మూవీ ప్లాట్ అనేది ఒక క్లారిటీ ఉందండి. సో, పాప అంటే ప్రాణం ఉన్న వెంకటేష్‌కి ఆ పాపకు డిసీజ్ వచ్చి, ఆ డిసీజ్ 17 క్రోర్స్ కాస్ట్ అయ్యి ఇంజెక్షన్ కావాల్సుంటే, వెంకటేష్ గారు ఏం చేస్తారు? ఆ పాపను కాపాడడానికి ఆయన చేసే నెక్స్ట్ ఏంటిది? అనే దాని గురించి మేజర్ ఈ మూవీ అని ఇప్పటిదాకా ఉన్న ట్రైలర్ అర్థమవుతుందండి. ట్రైలర్ ఆల్‌మోస్ట్ 3 మినిట్స్ 30 సెకండ్స్ ఉంది. మనం ఇప్పటికి ఇంకా 1 మినిట్ 10 సెకండ్సే చూసాం. సో, మిగతా దాంట్లో ఇంకేం చేద్దాం అనుకుంటున్నారో చూద్దామండి. ఇది హైలైట్ ఆఫ్ ద ట్రైలర్. 'సైకో ఈస్ బ్యాక్.' అంటే వెంకటేష్ ఇన్ అండ్ యాస్ 'సైకో ఈస్ బ్యాక్' అని నెక్స్ట్ వర్డ్ వచ్చింది. సో, ఇది వెంకటేష్ గారు మేబీ పాస్ట్ గురించి రిలవెంటెడ్ ఏందో. ఎందుకంటే ఈస్ బ్యాక్ అని అంటున్నారు. సో, మేబీ ఆయన పెళ్ళికి ముందు జరిగిన కాన్సిక్వెన్సెస్ గురించి ఏదైనా అయ్యుండొచ్చు ఈ సీన్. మేబీ అక్కడ హింట్ ఇస్తున్నారేమో అని నా డౌట్. ఓకే. 'ఆర్య' గారు హీరో 'ఆర్య' గారు ఎంట్రీ ఇచ్చారండి ఇప్పుడు ట్రైలర్‌లో. ఓకే. నవాసిది 'నవాజుద్దీన్ సిద్దిక్' గారు గూడా ఉన్నారనుకుంటా. ఆయన మెయిన్ విలన్‌లాగా కనిపిస్తున్నారు. అంటే వయల్ కావాలా నీకు అని వెంకటేష్ గారితోటి ఆ చిన్నపాటి కాన్ఫ్లిక్ట్ లాంటిది ఒక చిన్న సీన్ చూపించారు. మేబీ వయల్ ఏదైతే వెంకటేష్ గారికి కావాలో తన పాపను కాపాడుకోవడానికి, అది నవాజుద్దీన్ సిద్దిక్ గారికి సంబంధం ఏదో ఉన్నట్టుంది. మేబీ ఆ వయల్ ఆయన దగ్గర వాళ్ళు తయారు చేసే కంపెనీ నుంచో లేదంటే అలాంటిది ఏదో ఉన్నట్టుంది. ఆ కోరిలేషన్ ఎస్టాబ్లిష్ చేసినట్టు ఎక్కడో చిన్నగా అనిపిస్తుంది. యెస్. నేనన్నా గదండీ ఇందాక. పాస్ట్‌కి సంబంధించింది ఆయన సైకో అని ఇందాక మనం 'సైకో ఈస్ బ్యాక్' అన్నప్పుడు అన్నా గదా! తన పాస్ట్‌కి సంబంధించిందని. అందుకే హీరోయిన్ ఇప్పుడు అడుగుతాను. ఇంతకుముందు నువ్వేం చేసావు? అంటే తన పెళ్ళికి ముందు ఏం చేస్తున్నానో ఇండైరెక్ట్‌గా క్వెషన్ ఆమె అడుగుతుంది.
మ్యూజిక్ బాగుందండి. ఈ గన్స్ దగ్గర ఉన్నప్పుడు నా తల తీసుకొస్తే మీకు డబ్బులు ఇస్తామన్నారా? నా తల తీసుకురా అంటే మీకు తలలు ఉండాలి కదరా. అదే ఇప్పుడు మళ్ళా స్టేట్మెంట్, నా వైల్ నీ దగ్గర నుంచే తీసుకుంటా. ఓకే. ఇక్కడ నవాజుద్దీన్ గారు చెప్పే డైలాగ్ మనం కరెక్ట్‌గా చూస్తే, వెంకటేష్ గారు ఇప్పుడు కావాల్సిన ఇంజెక్షన్ నవాజుద్దీన్ గారి నుంచి తీసుకోవటానికి ఆయనకు సంబంధించిన ఏదో కంటైనర్స్ ఏదో బ్లాక్ అయ్యేటట్టు ఏదో చేసేటట్టున్నారు. ఆ కంటైనర్స్‌ని అడ్డు పెట్టుకొని మేబీ ఇంజెక్షన్ సంపాదించడమో, లేకుంటే అలాంటిది ఏదన్నా సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తారేమో చూడాలి మరి. కొంచెం ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో మేజర్ కాన్ఫ్లిక్ట్ ఉండేటట్టుంది ఇంజెక్షన్ గురించి. ఆర్య గారిది కూడా ఉంది. వాళ్ళు నాకు తెలిసి ఆర్య అండ్ వీళ్ళంతా ఒక మేబీ ఒక కంపెనీ సమానిగో అనేది ఉన్నట్టుంది. మధ్యలో అలా వచ్చి వెళ్ళిపోయింది. మేబీ అదేనేమో వైఎల్ కంపెనీ కూడా. వెంకటేష్ గారు క్లియర్ కట్గా చెప్తాను, నా పాపని నేను కాపాడుకుంటా అని. అంటే అది మేబీ ఆయన వైఎల్కి సంబంధించి ఏ విధంగా డీల్ చేయాలన్న క్లారిటీ వచ్చిన తర్వాత మేబీ ఆ స్టేట్మెంట్ ఉంటుందేమో ఆయన నుంచి. ఈ గన్స్ మాత్రం చూడండి, ఇక్కడ కూడా మనము యాక్చువల్లీ కేజీఎఫ్లో 2లో ఫస్ట్ చూస్తే పెద్దమ్మ అని చెప్పి వాళ్ళు ఏదైతే గన్ యూజ్ చేస్తారో, మన సలార్ లాగా గన్ ఉంటుందో అలాంటిది ఒక గన్ ఇక్కడ కూడా కార్ మీద నుంచి పెట్టి ఇట్లా రొటేట్ అయితే అది కాలుస్తుంది. ఈ మధ్య మూవీస్ అన్నిట్లో ఈ గన్ షాట్ అనేది చాలా పెద్ద హైలైట్ ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నట్టున్నాయి. ఇప్పుడు దాకా ట్రైలర్లో ఉన్న హింట్స్ ప్రకారం చూస్తే మాత్రం నాకు తెలిసి సెకండ్ హాఫ్ మొత్తం మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండొచ్చు అండి, నా ఉన్న ఒపీనియన్స్ ప్రకారం. షర్ట్ వేసుకున్న ప్రతి వాడికి కాలర్ ఉంటుందిరా. ఆ కాలర్ ఎవడి మేడ మీద ఉందో తెలుసుకొని వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలిరా. అది ఇవ్వనప్పుడు లెక్క మారుద్ది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్ అనుకుంటున్నాను నాకు తెలిసి. టైటిల్ కార్డ్ పడ్డదండి, సైంధవ్ అని. ఫైనల్ షాట్, వెంకటేష్ గారు పాప పడుకుంది ఆ బెడ్ మీద, పాప జోలికి వస్తే చంపేస్తా. సో ఇది అసలు మొత్తం మూవీ టీం మొత్తం అక్కడ డైలాగ్లో చెప్పారు, పాప దగ్గర జోలికి వస్తే చంపేస్తా. సో పాపకు కావాల్సిన వైల్ జోలికి వచ్చిన ఆయన చంపేస్తాడు. సో దాని గురించి మేజర్ మూవీ మొత్తం. సో నాకు తెలిసి డైరెక్టర్ శైలేష్ కొలను గారు నాకు తెలిసి మంచి ఒక స్టార్టింగ్లో మొత్తం ఒక ఫాదర్ అండ్ డాటర్ ఒక సెంటిమెంట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ అక్కడి నుంచి ఆ డాటర్ కావాల్సిన ఆ వైల్ దొరకకపోతే హీరోలో ఉన్న హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఆ వైల్ కోసం ఆయన చేసే స్ట్రగుల్ ఏంటిది, ఆయన పాస్ట్ ఏ విధంగా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది, మేబీ ఆయన పాస్ట్ ఏమైనా దాన్ని ఆ వైల్ని సంపాదించే టైంలో ఆయన పాస్ట్ ఏమైనా వచ్చిందని ఆపడానికి, లేకుంటే ఆయన దొరకకుండా చేయడానికి ఏమైనా సినారియోస్ క్రియేట్ చేస్తుందా, లేకుంటే అది కావాలంటే ఆయన పాస్ట్లో ఉన్న ఎవరి మీదైనా డిపెండ్ అవ్వాల్సి వస్తుందా, ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉండబోతుంది నాకు తెలిసినంత వరకు. క్యాస్ట్ అండ్ క్రూ చూస్తే కూడా మంచి ప్రామిసింగ్ అనిపిస్తుందండి. నేను మాత్రం వెయిటింగ్ మూవీ కోసం బ్యాడ్లీ. చూద్దామండి, సంక్రాంతికి మూవీ వచ్చిన తర్వాత మూవీ చూశాక సేమ్ మళ్ళీ మన ఛానల్లో రివ్యూ చేస్తాం. సో మీకు ట్రైలర్ చూసిన తర్వాత మూవీ ఎలా అనిపించింది, మీకు మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటిది, మూవీలో ఇప్పుడు దాకా ఉన్న మూవీకి సంబంధించి ఇప్పుడు దాకా వచ్చిన ట్రైలర్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటిది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కమెంట్ రూపంలో చెప్పండి. నేను మ్యాక్సిమం మీ కమెంట్స్ రిప్లై ఇస్తానండి. సో సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే, GNR దిస్ సైడ్.